దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పేపర్ లీక్ ఘటనలకు కేంద్ర ప్రభుత్వం కఠినంగా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంతో ఈ బిల్లు చట్టంగా అమలుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ దేశంలో పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్ష వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేపర్ లీక్ల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, ఇకపై ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. కొత్త చట్టం ప్రకారం ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి కనీసం 5 సంవత్సరాల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే 50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పేపర్ లీక్ ముఠాలను నిర్వహించడం వంటి వ్యవస్థీకృత నేరాల్లో దోషులుగా తేలితే కనీసం 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 కోట్ల వరకు జరిమానా విధించేలా కఠిన నిబంధనలు చేర్చారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగించి అక్రమాలకు పాల్పడే ముఠాలపై నిర్దిష్టంగా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ తెలిపారు. దేశ యువత ఆశయాలను కాపాడేందుకు ఈ చట్టం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ బిల్లును స్వాగతిస్తూ విద్యార్థుల భవిష్యత్తును రక్షించే దిశగా ఇది అత్యంత కీలక నిర్ణయమని తెలిపారు. మెరిట్ ఆధారిత పరీక్ష వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.